శ్రీ గురుభ్యో నమః. సాధన కార్యక్రమానికి స్వాగతం. మనము థియరీగా సంగీత శాస్త్ర మంజరి అనే పుస్తకం నుంచి శ్రీమతి లలిత అన్నప్పారావు గారు రచించిన ఆ పుస్తకం నుంచి భారతీయ సంగీతం యొక్క ప్రపంచ సంగీతాల్లో భారతీయ సంగీతం యొక్క గొప్పతనాన్ని, దాని ప్రత్యేకతని పట్టించుకుంటున్నాము. దాని కంటిన్యూషన్గా ఇంకా కొంత చదువుతున్నాను. భారతీయ సంగీతం నందలి వివిధ భాగములు పరిపూర్ణ పరిపక్వత చెందినటకు నిస్సంశయం. భారతీయ సంగీతం నందు ఊహించినటువంటి రాగము కానీ తాళము కానీ మరి ఏ ఇతర సంగీతం నందు ఉండుట అరుదు. మెలోడిక్ సంగీతం ఎంతవరకు అభివృద్ధి చెందగలదో భారతీయ సంగీతము అంతగా అభివృద్ధి చెందినది. భారతీయ సంగీతంలో ఉన్నన్ని రాగాలు మరి ఇంకా ఏ సంగీతంలో కూడా లేవు. ప్రపంచ సంగీత భావమునకు భారతీయ సంగీతం ఇచ్చిన కానుక దాని యొక్క రాగ సంపదయే. ఇన్ని రాగాలు అనేది ఇంకా ఏ సంగీతంలో కూడా లేవు. అందు ముఖ్యమైనది 72 మేళకర్తల పథకము. 72 మేళకర్త రాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం ఇంతకుముందు మనం. ఆ మేళకర్త రాగాల నుంచే, అంటే వాటి జనక రాగాలు అంటారు, వాటి నుంచే జన్యు రాగాలు చాలా పుట్టాయి. ఈ 72 మేళకర్తలు ఎట్లా ఏర్పడ్డాయి అనేది ఒక లెక్క ప్రకారం ఏర్పరిచారు వాటిని. 72 కూడా చెప్పాలంటే ఒక రకంగా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నట్లుగా. అంటే ఈ స్వరస్థానాలు 12 ద్వాదశ స్వరస్థానాలని షోడశ స్వరస్థానాలుగా చేసి దాని నుంచి శుద్ధ రిషభము, చతుర్థ రిషభము, అట్లాగా శుద్ధ రిషభము, అట్లా ఒక శుద్ధ రిషభముతో కొన్ని అలా ఒక్కొక్క రిషభం ఏది, ఒక గాంధారం ఏది అనే ఒక కాంబినేషన్స్ పెట్టుకుంటూ చేశారు 72 మేళకర్తల విభజన. అందు ముఖ్యమైన 72 మేళకర్తల పథకం అనేది గొప్పది. ఈ రాగభావమే నిజమైన కళాత్మక సంగీత ఆధిక్యతకు దారి తీసింది. మన సంగీతమే అన్నిటికంటే గొప్పది అని చెప్పడానికి కారణం ఈ రాగభావమే. పాశ్చాత్య సంగీతం నందున్న డిబస్సీ కనుగొనిన హోల్టోన్ స్కేల్ గోప్రియకు మరియు రష్యన్ వాగ్గేయకారుడు స్క్రైబియన్ కనుగొనిన ప్రోనోథియన్ అనునది వాచస్పతి రాగమునకు, వారి యొక్క హార్మోనిక్ స్కేలు కీరవాణి రాగమునకు సరిపోచున్నదని తెలియచున్నది. వెస్టర్న్ మ్యూజిక్లో కూడా కొన్ని టోన్స్, కొన్ని స్కేల్స్, ఏదో జస్ట్ ఒక 3-4 స్కేల్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ స్కేల్స్ మనకి రాగం రూపంలో ఉన్నాయి. అవి ఎలాగంటే పాశ్చాత్య సంగీతం డిబస్సీ అని ఆయన కనుక్కున్న హోల్ టోన్ స్కేల్ అనేదేమో గోప్రియ అనే రాగానికి, ఈయన రష్యన్ వాగ్గేయకారుడు ఒక ఆయన స్క్రైబియన్ అని ఆయన కనుగొన్నదేమో ప్రోనోథియన్ అనే రాగానికి, ప్రోనోథియన్ అనున్నది వాచస్పతి అనే రాగానికి, మన భారతీయ సంగీతంలో వాచస్పతి రాగానికి, అలాగే హార్మోనిక్ స్కేల్ అనేదేమో కీరవాణి రాగానికి సరిపోతుంది అని చెప్తున్నారు. గ్రహస్వర భేదము వలన అనేకములగు మూర్ఛనలను కనుగొనుట అనాది కాలము నుండి వచ్చుచున్నది. గ్రహస్వర భేదం అని చేస్తూ ఉంటారు. గ్రహభేదం అంటే ఒక చతుశ్రుష్ ఒక సరి గ పద స అన్నప్పుడు ఆ చతుశ్రుష్పాన్ని షడ్జమం చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ స్వరస్థానాలు ఏర్పరచుకుంటూ ఇంకో రాగంలో చేస్తే అది ఇంకొక రాగం మూర్ఛన అవుతుంది. అట్లా గ్రహస్వర భేదం అంటారు దాన్ని. అలా ఆ గ్రహస్వర భేదం వలన అనేక మూర్ఛనలు కలుగుంట అనేది ఎప్పుడో చాలా పురాతన కాలం నుంచే ఉంది మనకిది. అంటే ఈ విధంగా డిఫరెంట్ సౌండ్ యొక్క కనుక్కోవడం అనేది, దాని గురించిన పరిశోధన అనేది మనకు ఎప్పటి నుంచో, చాలా పూర్వకాలం నుంచి ఉందన్నమాట. శబ్దోత్పత్తి, శబ్ద తరంగముల విషయములు, సంగీత శాస్త్ర సంబంధమైన విషయములు అనాది నుండి మన సంగీత శాస్త్రజ్ఞులకు తెలియను. సంగీతం అంటే శబ్దమే కదా. శబ్దము అది ఒక రిషభం ఎంతలో ఉంది, ఏ స్కేల్లో ఉంది, అక్కడి నుంచి మళ్ళీ ఇంకే స్కేల్కి వెళ్తుంది, దాని నుంచి అదే స్కేల్ నుంచి మళ్ళీ పైకి వెళ్తే ఇంకొక ఏ స్వరం వస్తుంది అనేటువంటి ఈ రీసెర్చ్ అనేది సంగీత శాస్త్రజ్ఞులు, అంటే
మన ఋషులని చెప్పచ్చు, వాళ్ళని సంగీత శాస్త్రజ్ఞులని చెప్పచ్చు. వాళ్ళు చాలా పురాతన కాలం నుంచే వాళ్ళు ఇవన్నీ పరిశోధనలు చేశారు. ఇంకా వేరే ఎవరు చేయనంత చేయకముందే మన శాస్త్రజ్ఞులు చేశారు. హార్మోనిక్స్ లేక అప్పర్ పార్షియల్ ధ్వనులని మన పూర్వులు స్వయంభూ ధ్వనులని చెప్పారు. స్వయంభూ ధ్వనులని కొన్ని ఉన్నాయి. వాటిని వాళ్ళు వెస్ట్రన్ మ్యూజిక్లో హార్మోనిక్స్ అని, అప్పర్ పార్షియల్ ధ్వనులని చెప్తుంటారు. 2వ శతాబ్దం నుండియే సైకిల్ ఆఫ్ ఫోర్త్స్, సైకిల్ ఆఫ్ ఫిఫ్త్స్, షడ్జ పంచమ భావము, షడ్జ మధ్యమ భావము తెలియను. మనకి 2వ శతాబ్దం నుంచే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న సైకిల్ ఆఫ్ ఫోర్త్స్ అని, సైకిల్ ఆఫ్ ఫిఫ్త్స్ అని వెస్ట్రన్ మ్యూజిక్లో చెప్పేవి మనకి అప్పుడే షడ్జ పంచమ భావం అని, షడ్జ మధ్యమ భావం అని అప్పట్లో మనకు ఉన్నాయన్నమాట. షడ్జ పంచమ భావం అంటే షడ్జము నుంచి పంచమానికి ఎంత డిఫరెన్స్ ఉంది, షడ్జము నుంచి మధ్యమానికి ఎంత డిఫరెన్స్ ఉంది అని అట్లా నేను చూస్తా అనేది సైకిల్ ఆఫ్ ఫోర్త్స్, సైకిల్ ఆఫ్ ఫిఫ్త్స్ అనే దీంట్లో వస్తుంది అనమాట. ఆ సౌండ్ యొక్క డిఫరెన్సెస్. ఒక స్వరము చేయు ప్రకంపనలు అదే స్వరము పై స్థాయి యందు చేయు ప్రకంపనలు 1:2 నిష్పత్తిలో ఉండును అను సత్యము ద్విగుణత్వము అన్న మాటలో పూర్వీకులు చెప్పి ఉన్నారు. ఒక స్వరం చేసే ప్రకంపన తర్వాతి స్వరం అదే స్థాయిలో తర్వాతి స్థానం అంటే సాప అని అది శృతి అంటారు అన్నమాట. దాన్ని అది ద్విగుణీకృతము అనే పదంతో తెలియజేశారు. వీళ్ళు ఈ వెస్ట్రన్ వాళ్ళు 1:2 రేషియోలో ఉంటుంది అని చెప్పారు. తర్వాత దీనికి వాళ్ళకంటే ముందే ద్విగుణీకృతం అనే పదంతో దాన్ని వాళ్ళు చెప్పారు. దాన్నే ఓ సైకిల్ ఆఫ్ ఫోర్త్స్ అని, ఫిఫ్త్స్ అని చెప్తారనమాట వాళ్ళు వెస్ట్రన్లో. సంగీత శాస్త్రం అంతయు చక్కటి పద్ధతులను అనుసరించి నిర్మించబడినది. అన్ని చక్కటి పద్ధతులతో నిర్మించారు దాన్ని. ఇట్లా ఈ ఒక కరెక్ట్ అయిన లెక్కతో ఆ స్వరం ఏ సౌండ్ ఏ ప్రకంపనలో ఉంది, అక్కడి నుంచి ఇంకో ప్రకంపనలోకి వేరే ఏ స్వరం వస్తుంది అనే ఒక కరెక్ట్ అయిన లెక్కలతో, అలాగే రాగాలు ఈ సౌండ్స్తో ఈ స్వరాలతో ఈ రాగాలు కరెక్ట్గా మళ్ళీ దాంతోనే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో రాగాన్ని ఎలా తీసుకోవాలి, ఏ స్వరాలతో తీసుకోవాలి ఇంకో రాగాన్ని అనే కరెక్ట్ లెక్కలతో ఏర్పాటు చేయబడేవి. సంగీత శాస్త్రం అంతా కూడా చక్కటి పద్ధతులను అనుసరించి నిర్మించబడింది. సంగీత స్వరముల అమరిక కడు మాధుర్యంతో కూడి ఉన్నది. అలానే పిచ్చి పిచ్చిగా ఏదో సౌండ్స్ అలా పెట్టేసేసి ఇది లెక్క సరిపోయింది కాబట్టి ఇలా పాడుకోవాలి అని సౌండ్ అందంగా మధురంగా లేకుండా పాడేయడం ఉండదు. ఆ ఏర్పాట్లో కూడా చాలా మాధుర్యంగా వచ్చేలాగా ఉంటాయి ఆ ఏర్పాట్లు. అది అమరిక కూడా చాలా మాధుర్యంతో కూడి ఉన్నది. మన సంగీత స్వర విభజన సరియగు విభజన లేక జస్ట్ ఇంటోనేషన్ కానీ పాశ్చాత్య సంగీతం నందు 12 స్వరగత స్థానములు సమాన భాగములు లేక సమాన దూరంలో నుండును. దాన్నే స్కేల్ ఆఫ్ ఈక్వల్ టెంపర్మెంట్ అంటారు.